లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే 20న పోలింగ్ జరగనుంది. బీహార్లోని 5 నియోజకవర్గాల్లో మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హాజీపూర్ నుంచి దివంగత నేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్, సారణ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఉన్నారు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన వారసులకు బీహార్ జైలు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ పుట్టిన నేల సారణ్. ఇది అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం. 2008 వరకు చాప్రా పేరుతో ఈ నియోజకవర్గం ఉంది. డీలిమిటేషన్ తర్వాత సారణ్ గా మారింది. 1977లో లాలూ తన పార్లమెంట్ రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. 2009లో సారణ్ నుంచి లాలూ గెలిచారు. లాలూకు ధానా కుంభకోణంలో శిక్ష పడడంతో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2014లో మోదీ వేవ్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రాజీవ్ ప్రతాప్ రూఢీ నుంచి గెలిచారు. 2019లోనూ ఆయన గెలిచారు. దీంతో లాలూ సారణ్ నియోజకవర్గంపై పట్టు కోల్పోయారు. మళ్లీ సారణ్పై పట్టు సాధించేందుకు లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆర్జేడీ తరపున బరిలోకి దిగారు. మరోవైపు రూఢీ హ్యాట్రిక్ పై కన్నేశారు. రూఢీ రాజ్పుత్ వర్గానికి, రోహిణి యాదవ్ వర్గానికి చెందినవారు. ఇద్దరు ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్లో మరో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ సీతామఢి. 2014లో ఎన్డీఏ ఇక్కడ విజయం సాధించింది. 2019 జేడీయూ గెలిచింది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 21%, ఎస్సీలు 11% ఉన్నారు. ఇక్కడి ప్రజలు తరచూ అభ్యర్థులను మారుస్తూ ఉంటారు. నావల్ కిషోర్ రాయ్ సీతామఢి నుంచి 3 సార్లు గెలిచారు. ఈసారి ఆర్జేడీ నుంచి అర్జన్ రే, జేడీయూ నుంచి దేవేష్ చంద్ర ఠాకూర్, బీఎస్పీ నుంచి భోలా సింగ్ బరిలో ఉన్నారు. ఇక్కడి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 బీజేపీ చేతిలో ఉన్నాయి. ముస్లింలు, దళితులు ఓట్లపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బీహార్ ఉత్తర ప్రాంతంలో దర్భంగా డివిజన్లో ఉన్న మధుబని నగరం మిథిల సంస్కృతికి కేంద్ర స్థానం. 2014, 2019లలో బీజేపీ ఇక్కడ గెలిచింది. ఈసారి బీజేపీ తరపున అశోక్ కుమార్ యాదవ్, ఆర్జేడీ తరపున ఆలీ ఫాత్మీ, ఎంఐఎం తరపున వకార్ సిద్దిఖీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కూడా ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక ఉత్తర బీహార్లోని తిహ్రత్ డివిజన్కు ముజఫర్పూర్ కేంద్ర స్థానం. 2014, 2019లలో బీజేపీ నేత అజయ్ నిషాద్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఈసారి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మహాగఠబంధన్ నుంచి పోటీ చేసిన రాజ్ భూషణ్ చౌదరి ఈసారి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. బీహార్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న మరో నియోజకవర్గం హాజీపూర్. దివంగత దళిత నేత రామ్ విలాస్ పాస్వాన్ కంచుకోట ఇది.
ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ సీట్లో కాంగ్రెస్ జనతాదళ్ 4 సార్లు గెలిచాయి. ఆర్జేడీ, బీజేపీ ఒక్కసారి కూడా ఇక్కడ గెలవలేదు. రామ్ విలాస్ పాస్వాన్ ఇక్కడ నుంచి 8 సార్లు గెలిచారు. 2014లో రామ్ విలాస్ పాస్వాన్, 2019లో పశుపతి కుమార్ పారస్ గెలిచారు. ఈసారి ఎస్జేపీ నుంచి చిరాగ్ పాస్వాన్, ఆర్జేడీ నుంచి శివచంద్రరామ్ తలపడుతున్నారు. మొత్తంగా ఈసారి బీహార్ ఎన్నికలు వారసులకు కేర్ ఆఫ్ గా మారాయి.